హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి బుట్ట చేతుల బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి లేస్ అయితే వచ్చింది. లేస్ని నేను సపరేట్ చేసేస్తున్నాను. ఎందుకంటే లేస్ ఉంటే మనకి బుట్ట పెట్టడానికి రాదనమాట. అందుకనేసి బుట్ట పెట్టిన తర్వాత లేస్ వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి పక్కన పెట్టేస్తున్నాను లేసు. ఇప్పుడైతే కటింగ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మీటర్ అయితే తీసుకున్నాను నేను. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 34 ఇంచులు ఉంది. 34 ఇంచుల బ్లౌజ్కి నేనైతే బుట్ట చేతులు కదా మీటర్ అయితే తీసుకున్నాను. మీటర్ తీసుకొని ముందైతే వెనక పార్టు కట్ చేసుకుందాం. ఇక్కడ ఎగుడు దిగుడు ఉంది కదా, లైన్ చేసేసుకోండి. స్ట్రైట్గా ఉండేటట్టు కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ కిసిన బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని, ఈ బ్లౌజ్ ఆల్రెడీ మనం కుట్టిందేనండి, మన ఛానల్లో ఉంటుంది వీడియో. ఇక్కడ వచ్చేసి వెనక పార్టు పొడవు చూసుకోండి. మొత్తం పొడవు మీద కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి వదులుకొని ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా స్టిచ్చింగ్తో పాటు నేనైతే కొలిసేసాను. నెక్స్ట్ వచ్చేసి వెడల్పు వెనక పార్ట్ మాత్రమే కొలుసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం ఖర్చుతో పాటు ఒక మార్క్ చేశాను. అలాగే వెనక డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచి, అలానే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కావాలన్నారు కాబట్టి ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఆల్రెడీ 1.5 ఇంచ్ ఖర్చు ఉంది. ఇంకో 1.5 ఇంచ్ కావాలంటే 3 ఇంచెస్ ఖర్చు కావాలంటే వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మొత్తం హైట్ వచ్చేసి 17 ఇంచులు. ఇక్కడ కూడా 17 ఇంచుల దగ్గర నేను కొలుసుకుంటున్నాను. 17 ఇంచులు అంటే 1 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతే 16 ఇంచులు బ్లౌజ్ ఉంటుంది. కింద 12 ఇంచులు, అలాగే పైన కూడా 12 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇలా వెనక పార్ట్కి ఎంతైతే పడుతుందో అంతవరకు నేను ఎక్కడైతే ఒక బాక్స్ లాగా లైన్ చేసేసుకున్నాను. ఇందులోనే మనం నెక్, అలానే షోల్డర్, చంక అన్నీ కూడా ఇందులోనే కొలుసుకోవాలి. ఇంక బయటికి రావద్దు. ఇక్కడ నడుము చూసుకోండి, వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 34 ఇంచులు. ఈ బ్లౌజ్ వచ్చేసి 34 కింద వస్తే పైన వచ్చేసరికి ఇంకొక 2 ఇంచెస్ పెరుగుతుంది అనమాట. అంతకు మించి ఏం లేదు. పైన వచ్చేసి 36 ఇంచులు వస్తుంది, కింద వచ్చేసి 34 వస్తుంది. ఇక్కడ నెక్ అయితే 2 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలానే మనం కుట్టేసరికి 2.5 వచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో కూడా ఇక్కడ మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్. ఇక్కడ మొత్తం టోటల్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ నాకైతే 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే మధ్యలో కూడా 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. చంక డౌను 6 ఇంచులు తీసుకుంటున్నాను. అలానే బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కింద స్టిచ్చింగ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని వాళ్ళ చంక డాట్ ఉంటుంది కదా కుట్టు, అక్కడి వరకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా కలవాలి మనకి. ఇక్కడ 6 ఇంచులు చంక డౌను, అలానే అక్కడ మార్కింగ్ అంతా కూడా లైన్ కలవాలి, లేదంటే మళ్ళీ అటు ఇటు అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే మంచిగా కలిసింది. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ సైడ్ కుట్టు పైకి కిందికి అవుతుంది అనమాట. అందుకనేసి చూసుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ వరకు నేను రౌండ్ చేశాను. 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తిప్పేశాను, చంక రౌండ్. నెక్స్ట్ వచ్చేసి వీప్ కప్ కొలుసుకోండి. కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని పైన కూడా స్టిచ్చింగ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఒకసారి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడైతే 11 వచ్చింది.
11 అవసరం లేకుండా ఒకసారి 10:30 పెడుతున్నాను. మరి 11 అంటే డీప్ అయిపోద్ది కాబట్టి కొంచెం తగ్గించాను. పైన 2 తీసాం కదా, కింద 2:15 అయితే తీసుకున్నాను నేను. ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ 2 దగ్గర నుంచి కింద 2:15 కదా, కొంచెం స్కేల్ అనేది క్రాస్ వస్తుంది. క్రాస్ వచ్చినా పర్లేదు, ఇలా బాక్స్లా గీసేసుకొని దీంట్లోనే రౌండ్ తిప్పేసేసేయండి. ఇలా ఎందుకంటే 2 ఎందుకు తీసానంటే భుజాలు జారిపోకుండా ఉండాలి, అలానే కింద మనకి యూ షేప్లో రౌండ్గా ఉండాలన్నమాట బ్లౌజ్ అనేది. అందుకనేసి కింద వెడల్పు తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్కి మనం పైపింగ్ కూడా వేస్తాం, ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కాబట్టి కొంచెం దగ్గరికి నొక్కేయకుండా వెడల్పు ఉంటేనే బాగుంటుంది పైపింగ్ వేసినప్పుడు. ఇక్కడ కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడ చూసుకొని దాన్ని టేప్ మధ్యలోకి పెట్టేసి ఇక్కడ వెనక డాట్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వచ్చే దగ్గరికి మనం టేప్ అనేది కొలుసుకోవాలి, అవతల ఖర్చును కొలవద్దు. ఇక్కడైతే వెనక పార్ట్ డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, కట్ చేసేస్తున్నాను. వెనక పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ కట్ చేసుకుందాం. ముందు పార్ట్ కోసం ఇక్కడ ఎక్కువ క్రాస్ లేకుండా నార్మల్గా వేస్తున్నాను. ఎక్కువ క్రాస్ కావాలంటే మన కూర సైడ్ అయితే చంక భాగం రావాలన్నమాట. వెనక పార్ట్ చంక భాగం కూర సైడ్ రావాలి, అప్పుడు మనకి ఎక్కువ క్రాస్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే బుట్ట చెదురు కదా, మళ్ళీ నాకు తగ్గుతుందన్న ఉద్దేశంతో క్లాత్ ఇలా నేనైతే ఇలా వేసుకున్నాను. వెనక భాగం ఎంతైతే ఉందో అంత మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉక్సులు పట్టి సైడ్ వేసుకోండి, కాజా పట్టి సైడ్ వేస్తే మళ్ళీ డీప్ అయిపోతుంది. అలానే పైన స్టిచ్చింగ్ వదిలేసుకొని ఇక్కడ 4 హుక్స్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. 4 హుక్స్ దగ్గర పెట్టేసుకుంటే మనకి ఏంటంటే మధ్యలో డాట్కి అలానే కింద షేప్ బెల్ట్ పట్టుకోవడానికి సరిపోతుంది. సైడ్ కూడా షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకునే కొలుసుకోండి. ఇప్పుడు హైట్, ఫ్రంట్ పార్ట్ హైట్ షేప్ బెల్ట్ వరకునే, ఏది కొలుసుకున్నా షేప్ బెల్ట్ వరకునే కొలుసుకోవాలి. మళ్ళీ షేప్ బెల్ట్ విడిగా తీసుకుంటాం కాబట్టి దాన్ని కొలవద్దు. ఇక్కడ చంకలో లోతు ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తున్నాను. వెనుక పార్ట్ కంటే కూడా ముందు పార్ట్ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి చంకలో. ఈ క్రాస్ బ్లౌజ్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి ఎక్కువ క్రాస్ ఉంటుంది, ఒకటి నార్మల్ క్రాస్ ఉంటుంది. ఇప్పుడు నేను వేసింది అయితే నార్మల్ క్రాస్ అనమాట, ఎక్కువ లేకుండా. ఇప్పుడు వెనుక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ వెనుక పార్ట్ వెడల్పు ఎంత ఉందో అంతే ఉండాలన్నమాట. ఇది ఎక్కువ ఉండకూడదు. వల్ల
లోతు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఉండొచ్చు అనమాట. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి 3/4 ఇంచ్ వరకు తీసుకోండి. అదే లావుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షేప్ బెల్ట్ ఇప్పుడే కొలిచేసుకోండి. ఎంత తగ్గుతుందో చూసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఫ్రంట్ పార్ట్ 4 తగ్గితే 5 తీసుకోండి. వెనక సైడు 3 తగ్గితే 4 తీసుకోండి. అలా తగ్గిన దాన్ని బట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంత మిగిలింది కదా మనకి. బుట్ట చేతుల కోసం నార్మల్గా అయితే మధ్యలోకి మడతెడతాం. బుట్ట చేతుల కోసం ఇలా నేనైతే ఇప్పుడు నేను మడతెట్టిన విధంగా మడతెట్టుకోండి. అతుకులు లేకుండా సరిపోతుంది. అలాగే వాళ్ళ చేయి కంటే కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి హైటు. వీళ్ళ చేతి కంటే కూడా ఇక్కడైతే 2 ఇంచులు ఎక్స్ట్రానే ఉంది వాళ్ళ చేతి కంటే కూడా. బొట్ట మనకి ఎక్కువ లెగాలి అనుకుంటే 2, లేదు నార్మల్గా లేస్తే చాలనుకుంటే 1.5 సరిపోతుంది. ఇక్కడ నేను స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుంటున్నాను. క్లాత్ ఎంత ఉందో అంతా. ఇక్కడ వాళ్ళ చెయ్యి 5 ఇంచులు అయితే ఇక్కడ మనకు క్లాత్ అయితే 7 ఇంచుల వరకు ఉంది. ఇక్కడ నేను బుట్ట కోసం ఒక 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఫ్రిల్స్ కావాలనుకుంటే 3 తీసుకోండి. మామూలుగా కావాలి అంత ఎక్కువ వద్దు కూర్చోంటే 2 తీసుకోండి. 2, 2.5, 3. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 4. ఇక్కడ నేనైతే 3 ఇంచుల వరకు మార్క్ చేసుకొని దాన్ని లోపలికి మలిచేసుకున్నాను. మలిచేసుకున్న తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు చెయ్య మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే మార్కింగ్ చేసుకుంటామో అలా చేసేసేయండి. ఇక్కడ కింద 1/2 ఇంచి గోటు వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని చేతిని ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేసి మార్కింగ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. అలాగే వాళ్ళ చేతి లూజ్ ఇది. ఇంకొక 3 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చు ఎక్కువ కావాలన్నారు కదా. ఇప్పుడు నార్మల్గా అయితే నేను చెయ్యి ఎలాగైతే మనం డ్రా చేస్తామో అలా చేస్తున్నాను ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ లేదు. నేను 2 అనుకున్నాను కదా, 2 లేదనమాట. 1.5 ఇంచ్ ఉంది. ఇంకా 1.5 ఇంచునే పెడుతున్నాను నేను. అంటే బుట్ట మరీ లేకపోయినా నార్మల్గా ఉంటుంది. మనకి క్లాత్ ఉంటే ఎక్కువ 2 వరకు పెట్టుకోవచ్చు. 2, 2.5 పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఖర్చు. ఇప్పుడు మనం లోన్కి మర్చినదిగా తీసేసుకొని వాళ్ళు చెయ్యి ఇక్కడికి ఉంది కదా. ఇప్పుడైతే ఇది 1.5 ఇంచ్ ఉంది. 1.5 ఇంచ్ కూడా మనం పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ దాకా మామూలుగా వచ్చేసి దీంట్లో కలిపేస్తున్నాను. ఇక్కడ ఇలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బుట్ట అనేది కొంచెం అలా పైకి లేస్తుంది. అదే మీరు నార్మల్ జాకెట్లానే కుట్టేశారనుకో పైకి లాగేస్తుంది అనమాట. బుట్టలాగా అనిపించదు మనకి, పైకి గుంజేస్తుంది. పొట్టి చేతులు అయిపోతాయి మళ్ళీ. అందుకనేసి వాళ్ళ చేతి కంటే కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి బుట్ట చేతులకి. ఇక్కడ కూర్చొచ్చే దగ్గర నేను ఒక సిజర్ మార్క్ ఇచ్చేస్తున్నాను. అంటే ఇక్కడ వరకు కూర్చొస్తుంది అనమాట. ఈ 2 హ్యాండ్స్ కదా, మధ్యలో కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వరకు మనం బుట్ట పెట్టాల్సి వస్తుంది. అక్కడికంటే కూడా ఇంకొంచెం ముందు నుంచే పెట్టుకోవాలి. కుచ్చు అనేది ఒక 1/2 ఇంచ్ ముందు నుంచి ఇక్కడి నుంచి పెట్టుకోవాలి మనం. స్టార్టింగ్ కుచ్చు అనేది చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తుంది మనకి బుట్ట. ఇంత బుట్ట వచ్చేసి మనకి అదేమో హ్యాండ్. ఇక్కడైతే లోతు తీసుకోవాలి. లోతు ఎలా తీస్తారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ లోపలికి ఒక 1/2 ఇంచ్. నేనైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే తీయను, నేను కుట్టేటప్పుడు తీస్తాను లోతు. ఇక్కడ
ఇక్కడ చేతులు కటింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్ వెనక పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్, నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే షేప్ బెల్ట్లు. ముక్క తక్కువ ఉంది కాబట్టి ఇదైతే నార్మల్గా కూర పీస్ నడుముకి వేస్తాము. నడుముకి వేరే ఏదైనా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక నేనైతే షేప్ బెల్ట్ కట్ చేసేస్తున్నాను. ముక్క వేస్ట్ అవ్వకుండా ఇలా మడత చూసుకొని తీసుకోండి. అంటే మనకి మళ్ళీ బుట్ట చేతులకు కావాలి కదా. ఇంకా బుట్ట కోసం మనం ఇలా వేసేసుకొని డిజైన్ కోసం చూడొద్దు. ఎందుకంటే డిజైన్ పైకి ఉండాలంటే మనకి ముక్క అనేది చాలా అతుకులు వస్తాయి. అందుకనేసి డిజైన్ ఎలా ఉన్నా పర్లేదు, కుచ్చులోనే కదా కలిసిపోతుంది. ఇక్కడ నేనైతే మడత మీద తీసేస్తున్నాను ఇలాగా. చూసారు కదా ఫ్రెండ్స్, బుట్ట చేతుల బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అలానే దీని స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.